పుట్టించినవాడు నీ కొరకు కూడా నీ ఎదుటే ఆయన ఓటలు పుట్టిస్తాడు. నీ ఎదుటే ఆయన గోతిని చీలుస్తాడు. నీ ఎదుటే దేవుడు నీ పట్ల కార్యము చేసి నీ దప్పికను తీరుస్తాడు. కనుక మన కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రాణం పెట్టాడు. నిలువెల్ల నలిగిపోయాడు, రక్తమంతా ధారపోశాడు. ఆయన సిలువలో దప్పిక కొన్నాడు. స్తోత్రం. నేను దప్పిక కొనుచున్నాను అని కేకలు వేశాడు. ఆయన దప్పిక ఎవరు చెప్పండి తీర్చలేకపోయారు. చేదు చిరకనిచ్చారంట. ఆయన దప్పిక అవుతుంది, దాహము తీర్చండి అని చెప్పి కేకలు వేస్తే ఆయనకి చేదు చిరకనిస్తే అది త్రాగనొల్లకపోయానని చూస్తాం దేవుని వాక్యం. ఆ దప్పిక చేతే తన ప్రాణాన్ని ప్రభుకి అప్పగించేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దప్పిక చేత తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించిన యేసుక్రీస్తు ప్రభులు వారు నీ దప్పిక మాత్రం తీరుస్తాడు. హల్లెలూయా. మన దప్పిక మాత్రం తీరుస్తాడు. మన ఎదుట ఓటలు చెప్పండి ఉబికింప చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కార్యాలు మనం కన్నులాడ చూడబోతున్నాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రభుకు మొరపెట్టండి, ప్రభుని అడగండి. చెట్లు లేని మెట్టల మీద నదులు పుట్టిస్తున్నాడు. దీన దరిద్రులు నీళ్లు లేక వారి నాలుక ఎండిపోయి దప్పిక చేత ఎంతగానో బాధపడుతున్నారు. వారి మొరను దేవుడు విన్నాడు. సంసోను మొరను దేవుడు విన్నాడు. వారి కొరకు నీటి ఊటలు పుట్టించాడు, ఉబికింప చేశాడు. నీ కొరకు కూడా దేవుడు ఊటలు పుట్టిస్తాడు, నీళ్లు ఉబికింప చేస్తాడు, నీ దప్పిక తీరుస్తాడు, నీ దాహము తీరుస్తాడు, నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు నీ కొరకు అద్భుతాలు జరిగిస్తాడు. ప్రార్థన చేయి. ప్రభా, దప్పికతో ఉన్నాను, నా దప్పిక తీర్చు, నా దాహం తీర్చు అయ్యా, నా కొరకు ఊటలు పుట్టించు, నా కొరకు ఊటలు పుట్టించయ్యా అని ప్రార్థన చేయి. నీ ఎదుటే దేవుడు ఊట పుట్టించబోతున్నాడు. నీ ఎదుటే దేవుడు నీరు ఉబికింప చేయబోతున్నాడు. నీ ఎదుటే దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నీ దప్పిక తీర్చబోతున్నాడు. నీ మొర విన్నాడు, నీ ప్రార్థన విన్నాడు, నీ కన్నీరు చూశాడు. నీ దప్పికను తీర్చువాడుగా యేసయ్య నీ కొరకు గోతిని చీలుస్తున్నాడు. దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తున్నాడు. దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. ఆయన కార్యం జరిగించేవాడు. ప్రార్థన చేయి. ప్రభా, నా దప్పిక తీర్చయ్యా, నా దాహము తీర్చయ్యా, నువ్వు కార్యము చెయ్యయ్యా, నువ్వు కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. ఏ దప్పికతో ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఏ దాహముతో ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఏ దప్పిక చేత నీ నాలుక ఎండిపోతుంది, ఏ దప్పిక చేత నువ్వు కృంగిపోతున్నావు, ప్రాణం పోవునంత పరిస్థితి ఏ దప్పిక చేత వస్తుంది నీకు. ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో ఉద్యోగం రాలేదని ఉద్యోగపు దప్పిక చేత ప్రాణం పోతుందా? ఆరోగ్యం లేదని ఆరోగ్యం దప్పిక చేత ఇదిగో నీ ప్రాణం పోతుందా? దేని చేత నీ ప్రాణం పోవునంత పరిస్థితి వస్తుంది? నిందలు, అవమానాలని, అవహేళనలని, కష్టాలు, శ్రమలు, శోధనలని, ఇదిగో వీటి చేత దప్పికొని ప్రాణం పోవునంత పరిస్థితి వస్తుందా? ప్రాణం పోతుందేమో, ప్రాణం పోతుందేమో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేని కొరకు ఏడుస్తున్నావు? దేని కొరకు దప్పిక కలిగి ఉన్నావు? దేని గురించి ఆశపడుతున్నావు? నీ దప్పిక తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీకు మేలు చేయబోతున్నాడు. నీ ఎదుటే ఒక ఊట తీయబోతున్నాడు దేవుడు. నీ ఎదుటే ఒక గోతిని చీల్చబోతున్నాడు దేవుడు. నీ ఎదుటే నువ్వు చూస్తూ ఉండగానే నీ కన్నుల ఎదుట దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. జనులందరూ కూడా ఇది యెహోవా హస్తము చేసిన కార్యమే అని చెప్పునట్లుగా నీవు కూడా చెప్పబోతున్నావు. ఇది దేవుడు చేసిన కార్యం, ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పబోతున్నావు. నీ ఎదుట దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ దప్పిక తీర్చబోతున్నాడు. వేదనతో వచ్చావుగా, కన్నీటితో వచ్చావుగా, దప్పికతో వచ్చావుగా, దాహముతో వచ్చావుగా, దప్పిక తీర్చుకోవటానికి వచ్చావుగా,
ఇదిగో నీ ఎదుట దేవుడు ఓటను తీయబోతున్నాడు. నీ ఎదుట దేవుడు గోతిని చేర్చబోతున్నాడు. నీ దప్పిక తీర్చబోతున్నాడు. నీ ఆశ తీర్చబోతున్నాడు. నీ పట్ల అద్భుతాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. అందరూ చెప్తారా? 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. అయ్యా, నా ఎదుట గోతిని చీల్చువాడవు నీవే. నా కొరకు ఓటలు పుట్టించేవాడవు నీవేనయ్యా. నా కొరకు నీటి ఓటలు ఉబక చేసేవాడవు నీవే. నా ఎదుట గోతిని చీల్చి నా దప్పిక తీర్చేవాడవు నీవే. నా ప్రాణమును తెప్పరలు చేసేవాడవు నీవే. అయ్యా, నన్ను బ్రతికించేవాడవు నీవే. చావు బ్రతుకుల్లో ఉన్నాను. ఎందుకు ఇలా జరిగిందని వేదన పడుతున్నాను. ఏంటి నా స్థితి ఇలా అయిపోయిందని వేదన పడుతున్నాను. ఉద్యోగం రాలేదని వేదన పడుతున్నాను. చదువుల విజయాలు లేవని వేదన పడుతున్నాను. దప్పికయ్యా. వివాహం అవ్వలేదని వేదన పడుతున్నాను. నా దప్పిక తీర్చు. గర్భఫలము లేదని వేదన పడుతున్నానయ్యా. నా దప్పిక తీర్చయ్యా. అయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. ఆర్థిక సమస్యలయ్యా, ఆర్థిక ఇబ్బందులయ్యా, వేదన పడుతున్నానయ్యా. అయ్యా, సమృద్ధిగా నాకు దయచేయి. నా దప్పిక తీర్చయ్యా అని ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ దీన ప్రార్థన దేవుడు వింటున్నాడు. దీన దరిద్రుల మొరను ఆయన వింటాడు. నీ పట్ల ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నీ ఎదుట దేవుడు గోతిని చేర్చబోతున్నాడు. చెట్లు లేని మెట్టల మీద దేవుడు నదులు ప్రవహింపచేయబోతున్నాడు. దేవుని అద్భుతాన్ని చూడబోతున్నావు. దేవుని కార్యాన్ని చూడబోతున్నావు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కృప చూపయ్యా, కృప చూపయ్యా, అయ్యా సహాయం చేయయ్యా అని ప్రార్థన చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రభుని అడిగితే నీ ప్రార్థన ప్రభు వింటాడు. నోరు తెరిచి ప్రభుని బ్రతిమలాడుకుంటే నీ ప్రార్థన వింటాడు. నువ్వు స్వరమెత్తి కేకలు వేసి ప్రభుని అడుగు, నీ ప్రార్థన వింటాడు. దప్పికతో వచ్చావుగా, ఎందుకు మౌనంగా ఉంటావు? దాహం వేస్తుందిగా, ఎందుకు మౌనంగా ఉంటావు? నీ దప్పికేంటో చెప్పు ప్రభుకి. నీ దాహం ఏంటో చెప్పు ప్రభుకి. నీ ఎదుట ప్రభు గోతిని చెల్చబోతున్నాడు. నీ ఎదుట ప్రభు గోతిని చెల్చబోతున్నాడు. ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. నీ కొరకు నూతనమైన ఊటలు పుట్టించబోతున్నాడు. నీ కొరకు నూతనమైన ఊటలు పుట్టించబోతున్నాడు. నీ కొరకు ఊటలు ఊబక చేయబోతున్నాడు. నీ దప్పిక తీర్చబోతున్నాడు. నీ దప్పిక తీర్చబోతున్నాడు. నీ ప్రాణము తెప్పరల్లబోతుంది. నీ ప్రాణము తెప్పరల్లబోతుంది. నువ్వు బ్రతుకుతావు. నువ్వు బ్రతుకుతావు. దేవుడిని బ్రతికిస్తాడు. దేవుడిని బ్రతికిస్తాడు. దేవుని పట్ల కార్యం చేస్తాడు. చనిపోవాలనుకుంటున్నావుగా, మరణమైతే చాలు అనుకుంటున్నావుగా, చచ్చిపోతే పోతుంది అనుకుంటున్నావుగా, కానీ దేవుడిని బ్రతికిస్తున్నాడు. నీ పట్ల దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. దేవుడు నీకు కృప చూపుతున్నాడు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభుకు అప్పగించుకు. నా దప్పిక తీర్చయ్యా, నా దప్పిక తీర్చయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా
సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై విజయము నీ చాటనా. నా విశ్వాసము నీపై విజయము నీ చాటనా. నా ప్రతి క్షణము ఈ భావనతో నీ యొద్దకే సాగెదా. నా ప్రతి క్షణము ఈ భావనతో నీ యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపే చాలునా. యేసయ్యా యేసయ్యా అందరూ పాడండి. చాలునా యేసయ్యా యేసయ్యా నీ కృప చాలునా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. నీ కృప చాలయ్యా, నీ ప్రేమ చాలయ్యా. నన్ను ఆదరించేవాడు నీవే, నా తప్పిక తీర్చేవాడు నీవే, నా కొరకు ఓటలు పుట్టించేవాడు నీవే. నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా. నా ప్రాణం తెప్పరల చేసేవాడు నీవేనయ్యా. నన్ను బ్రతికించేవాడు నీవేనయ్యా. అయ్యా తప్పిక చేత అయ్యా నాలుగు ఎండిపోతుందయ్యా, చనిపోతున్న పరిస్థితులయ్యా. ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నానయ్యా, ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నా. వేదన పడుతున్నానయ్యా, వేదన పడుతున్నానయ్యా. చూపాయని ప్రార్థన చేయ. అందరూ ప్రార్థన, పెద్దలు చెప్పబడిన వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. అందరూ కూడా ప్రభువుకు స్తుతులు చెబుతూ ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవా, జీవము కలిగిన మా తండ్రి, జీవాధిపతి, జీవప్రదాత, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా కూడా మీరు మమ్ములను మీ దయగల రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కొనియాడే కృప, అట్టి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రము నాయన. పాటలలో మీరు మహిమ పొందారు. ఆరాధన ఆత్మ కూడికలో ఉండి మీ బిడ్డలను మీరు ఆత్మచేత అభిషేకించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ధ్యాన భాగంలో నుండి ప్రభువా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని ఇంకను బలపరిచి పలు ప్రాంతాల్లో మీరు వాడుకోండి నాయన. అలాగే ప్రభువా పెద్దలు దయానంద గారు కొన్ని హెచ్చరికలు చేశారు నాయన. అవును ప్రభువా, కొద్ది దినముల క్రితము నాయన మీ దాసులు ఎంతో ఘనమైన పరిచర్య జరిగించి మనుషులు అనబడిన వారికి భయపడకుండా ప్రభువా నిర్మోహమాటముగా నీ సువార్తను ప్రకటించి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మీరు పిలిచినప్పుడు మీ సన్నిధికి వచ్చారు నాయన. విడవబడిన వారి కుటుంబం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అంత బాధలో కూడా వారి సతమని దుఃఖమింగుకొని ప్రభువా ఎవరు ఏమి చేసినా మేము వారిని క్షమిస్తాము, మా యేసయ్య మాకు అది నేర్పించాడని ఆమె పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చింది నాయన. ఆ బిడ్డకి, ఆ కుమార్తెలకి, ఆ తల్లిగారికి మీరు గొప్ప ఆదరణకర్తగా ఉండి మీరు ఆదరించండి, ఓదార్చండి ప్రభువా. మీరు ఆదుకొనండి నాయన. మీ హస్తము తోడుగుంచయ్యా.
మీ కనుదృష్టి మీద వారిని నిలపండి నాయన. వారి మినిస్ట్రీని, వారి సేవను, వారి పరిచర్యను కొనసాగించండి ప్రభువా. అయ్యా, వారు విడిచిపెట్టక వారు ఉత్తరప్రదేశ్ ఇండోర్ ప్రాంతం నుంచి వచ్చారు నాయన. మీరు కనికరించి వారిని స్థిరపరిచి బలపరిచి మీరు వాడుకోమని ఆదరించమని మీరు సన్నిధిలో వేడుకుంటున్నాం. లేఖన భాగముల నుండి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే నాయన, ఈ భూమి మీద మాకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, నిందలు, అవమానాలు, అనారోగ్యాల ప్రభువా, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో విధాలుగా మేము కొట్టబడుతూ వేదనతో మా ప్రార్థనకు జవాబు రాక మీ సన్నిధిలో మొర్రపెట్టుకుంటున్న దినాలు ఉన్నాయి ప్రభువా. ఈ దినాన మీరు మాతో మాట్లాడరు నాయన. మీరు ప్రార్థించండి, ప్రార్థన ఆలకించే దేవుడవని, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడవని, గొప్ప కార్యాలు జరిగించే దేవుడవని ప్రభువా. మా ముందే నీటి బుగ్గలను మీరు ఆయన తెరవగలిగిన సమర్థుడైన దేవుడవని మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రం. మమ్మల్ని ఇంకా ప్రార్థించేవారిగా, నీ ఎదుట సాగిలపడేవారిగా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా, మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని కొనియాడే కృప మాకు దాయిచ్చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వాక్యం అందించిన దైవజనులు మీరు అభిషేకించి బలపరిచి ఈ పునరుత్థాన దినమందు ఎన్ని కోడికలు ఉన్నాయో ప్రభువా, అన్ని కోడికలలో మీరు బలపరిచి బలముగా వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కూడా వచ్చిన మీ బిడ్డలను మీ మందిర సమృద్ధి చేత మీరు దీవించండి నాయన. ఎవరు ప్రభువా ఏ ఆశతో, ఏ తలంపుతో, ఏ ఉద్దేశంతో నీ సన్నిధికి వచ్చారో నాకు తెలియదు, కానీ హృదయాలను, అంతరంగములను పరిశీలించే దేవుడవు నాయన. మీకు మరుగైనది ఏది లేదు కనుక ప్రభు ప్రతి హృదయాన్ని ప్రభు మీరు ఆదరించండి. వారికి కావలసిన అవసరతలు మీరు తీర్చండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మీ శక్తి చేత నింపి నడిపించమని మీ సన్నిధులు వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలము దాయిచ్చేయమని సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. కానుకసం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆత్మలో కుంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. ఆత్మలో కుంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే నా ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా,
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మంచిది ఈ వారంలో జరగవలసిన కార్యక్రమాల గురించి కొన్ని ప్రకటనలు మనం విందాం మరి మన క్రమం ప్రకారం బుధవారం స్త్రీల సమాజ కూడిక అలాగే మరి శుక్రవారం ప్రేయర్ కూడిక శనివారం విజ్ఞాపన కూడిక తిరిగి ఆదివారం మనకు సంఘారాధన అలాగే సంస్కారాధన ఉంటుంది వచ్చే ఆదివారం అలాగే శనివారం గొలుసు ప్రార్థన ఉంటుంది శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన జరుగుతుంది పగలు కనుక విషయాన్ని గమనించి మరి గొలుసు ప్రార్థన చేయటానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరి మీరు ఎవరు ఏ సమయంలో మరి ప్రార్థన చేయవలసి ఉందో సమయానికి మీరు వచ్చి ప్రార్థన చేయాలి ఇంకా ఎవరైనా కొత్తవారు మరి గొలుసు ప్రార్థనలో చైన్ ప్రేయర్లో మరి నేను కూడా పాలు పంపులు పొందుతాను అని అంటే దయచేసి మీరు సోదరి రత్న కుమారి గారిని కలిస్తే పేరు చెప్పండి మరి ఆ టైం ప్రకారంగా మీకు ఒక టైంని నిర్ణయించి చెప్తారు లేదా మీరు ఏదైనా ఒక టైం చెప్తే దాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు కనుక దయచేసి గొలుసు ప్రార్థనలో చైన్ ప్రేయర్లో వచ్చే బుధవారం కంపల్సరీ శనివారం కంపల్సరీ మరి పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాను అలాగే మరి వచ్చే బుధవారం రోజు 1వ తారీఖు అది ఓకే 2వ తారీఖు బుధవారం రోజు మొదటి బుధవారం ఇది మొదటి బుధవారం రాత్రికి పగలేమో స్త్రీల సమాజ కూడిక జరుగుతుంది రాత్రికి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది బుధవారం కనుక ఆల్ నైట్ ప్రేయర్లో మరి పాలు పంపులు పొందాలనుకున్నవారు ఇందులో బలవంతమేమీ లేదు మీకు ఆరోగ్యం బాగోకపోయినా లేకపోతే మీకు ఇబ్బందిగా ఉన్నా రాకపోయినా పర్లేదు కానీ రావాలనుకున్న వాళ్ళు మాత్రం వచ్చి అయిపోయిన దాకా ఉండాలి మధ్యలో ఏదో వచ్చి నీ ప్రార్థన నువ్వు చేసి మెల్లకుండా వెళ్ళిపోవటము అలాగ మాత్రం ఉండొద్దు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే రండి దీని గురించి మీకు బలవంతమే లేదు కనుక అలాగూ కొందరు తీర్మానం చేసుకొని దాదాపుగా ఒక 10 మంది 15 మంది అట్లా తీర్మానం చేసుకొని రాత్రంతా ప్రార్థన చేస్తున్నారు 9 గంటలకల్లా ప్రార్థన ప్రారంభిస్తున్నారు తెల్లవారి 5:30 వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు కనుక అలాంటి ఆసక్తి మీకు ఎవరికైనా ఉంటే మీరు కూడా పాలు పంపులు పొందొచ్చని ప్రభు పేరట మీ అందరికీ నేను ఈ ప్రకటన తెలియజేస్తున్నాను రేపు బుధవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది కనుక ప్రార్థనకి సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాం హల్లెలూయా మంచిది అలాగే గురువారం మరి ఇగ్నైట్ యవనస్తులు కూడుకుంటుంది గురువారం రోజు మరి యవనస్తులు అందరూ రావాలి
అలాగే మీ కుటుంబాల్లో మీ గృహాల్లోని యవనస్తులను పంపించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం.